ఉన్నారయ్యా, మీరు ఇంటింటికి వెళ్తున్నారుగా ఈరోజు, ప్రజలేం అడగట్లేదా? కాలర్ పట్టుకోమని ఆ రోజు మీరు అన్నారుగా, ఈ రోజు అటు పట్టుకుంటాక రెడీగా ఉన్నారంట, వెళ్ళండి. ఇంకా మాట్లాడితే ప్రశ్నించేవాడి మీద అరాచక కేసులు పెట్టడం, కొట్టడం తప్ప ఇంకేం చేస్తున్నారు మీరు? మీ విద్యాశాఖలో 130 స్కూళ్ళు మూతపడ్డాయి, 170 స్కూళ్ళు మూతపడ్డాయి. దాని గురించి మాట్లాడరే. నాణ్యమైన విద్య ఇస్తానన్నావు కదా, ఎక్కడి నుంచి ఇస్తున్నావు? మూతపడ్డ స్కూళ్ళు మూతపడిపోయినాయి కదా. ఇప్పుడు ఆ స్కూల్లో పిల్లలందరూ ఎక్కడున్నారు, ఏం చదువుతున్నారు తెలుసా? నువ్వు నాణ్యమైన బ్యాగ్ ఇచ్చానన్నావు, ఆ బ్యాగ్ కూడా నువ్వు వచ్చిన 3 నెలలకే చిరిగిపోయింది. మాటలు చూస్తే కోటలు దాడితే, నువ్వు చేసే పని మాత్రం ఏమీ ఉండదు. ప్రచారం ఫీకు, మ్యాటర్ వీకు అన్నట్టు మీ పాలన అలా ఉంది. మీకు తగ్గట్టు మీ దత్త అన్నగారు పవన్ కళ్యాణ్ ఏంటి జగన్మోహన్ రెడ్డిని రానివ్వడా? ఎలా రానివ్వడు? ఒంటరికి వెళ్తే నువ్వు కూడా రావు, నీ బతుకది. నువ్వు జగన్మోహన్ రెడ్డి రానివ్వండి. 19 ఏదో వీర ప్రవాదాలు పలికి జగన్మోహన్ రెడ్డిని రానివ్వనని సింగిల్ డిజిట్కి పడిపోయావు. ఇంకా దొబ్బలేకే కదా 23కి వచ్చి పొత్తు పెట్టుకుని గెలిచింది. నువ్వు కూడా మాట్లాడతావు, సిగ్గు చెరం ఉండాలి. ఒకసారి మైలవరంలో పుట్టానంట, ఒకసారి కడపలో